శ్రోతలకు నమస్కారం. పుట్టినరోజు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. జూన్ 21 నుండి జూలై 21 వరకు కర్కాటక రాశిగా చెప్పబడింది. ప్రతి సంవత్సరము జూన్ 21 నుండి జూలై 21 వరకు సూర్యుడు కర్కాటక రాశిలో తిరుగుతున్నట్లు కనిపిస్తాడు. కనుక ఆ రాశికి శాస్త్రములో చెప్పబడిన మంచి చెడ్డలు ఆ జాతకునకు వర్తిస్తాయి. అట్టివారు దీనిని తెలుసుకొనుట వలన తమ జీవితంలోని మంచిని పెంపొందించుకొని చెడ్డను పరిహరింపవచ్చును. ఎండ్రకాయ లేక పీత అనబడు జలభూచరము ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములలో కీర్తింపబడింది. భూమి ఉత్తరాయణము నుండి దక్షిణాయనమునకు తిరుగు సమయము కనుక ఈ మాసమున సూర్యుడు పీత నడక వలె ప్రక్కకు నడుస్తున్నట్లు కనిపిస్తాడు. పురాణ సంప్రదాయమును అనుసరించి సముద్ర మథనమునకు తోడ్పడిన ఆది కూర్మమూర్తి ఈ రాశికి మూలతత్వము. ఆటుపోటులు ఈ రాశియందు ఉద్భవిస్తాయి. ఇందు జన్మించిన వారి మనస్సు ఆవేశాత్మకమై కళలు మారుతూ ఉంటాయి. వీరి మనసునకు ఒకనాడు పూర్ణిమ, ఒకనాడు అమావాస్య ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తూ ఉంటాయి. కొంతకాలము విషాదము, నిరాశ, దిగులు, కొంతకాలము అనుభవము కలుగుతూ ఉంటాయి. శుక్లపక్షమునందు వీరి సంకల్పములు అప్రయత్నముగా ఫలిస్తాయి. కృష్ణపక్షమునందు కారణములు తెలియకయే అవకాశములు చేజారిపోతూ ఉంటాయి. వీరి తెలివితేటలు కొన్ని దినములు సూర్యచంద్రులు ప్రతిబింబించిన సముద్రము వలె సమస్తమును దర్శనము చేయగలిగి ఉంటాయి. కొన్ని దినములు అమావాస్య చీకటిలో సముద్రము వలె అకారణ భీతి, నిరాశ, ఒంటరితనమునకు అభిలాష, బంధుమిత్ర బృందముతో కలిసి ఉండలేక చికాకు పడుట కలుగుతూ ఉంటుంది. వీరి మనసు ఒక్కొక్కప్పుడు పరిసర ప్రాంతాలు గుర్తులేనంతగా అన్యాక్రాంతమై ఏదో భావసీమలలో విచిత్ర లోకాలలో విహరిస్తూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు వీరేవేవో క్రొత్త ప్రదేశములు దర్శిస్తున్నట్లు, ఎవరితోనో సంభాషణాధికములు జరుపుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మనస్సు ప్రశాంతి బాగుగా చిక్కించుకొనగలిగితే కొన్ని సంభాషణలు వినిపించుట, కొన్ని రచనలు శూన్యము నుండి కనిపించుట జరిగి అవి భవిష్యత్తులో వాస్తవ జగత్తున నిజము అవుతూ ఉంటాయి. వీరికి స్వప్నములు కథల వలె గోచరిస్తూ ఉంటాయి. గమనింపగలిగితే అందు భవిష్యత్తు ప్రతిబింబిస్తుంది. ఎచ్చటికో పోయి వచ్చినట్లు, కొన్ని ప్రదేశములలో తిరిగి వచ్చినట్లు, కొందరితో సంభాషించి వచ్చినట్లు స్వప్నములు కలిగి కొంతకాలమునకు అవి అచ్చుగుద్దినట్లు భౌతిక జగత్తులో వీరికి తటస్థపడుతూ ఉంటాయి. వ్యక్తులతో వీరు కొంతకాలము అత్యంత అనురాగము కలిగి ప్రాణములో ప్రాణముగా కలిసిపోవుట జరుగుతూ ఉంటుంది. మరల విడిపోయి యావజ్జీవితము సంబంధము లేని
విఘాతములు ఏర్పడుతూ ఉంటాయి. వీరి ఆపేక్షలు ఉన్నంతకాలము నిర్మలములు, అతి గంభీరములు, తొలగితే మాత్రము రిక్తములు, శూన్యములు. మనస్సెందులకు అకారణముగా శూన్యము అవుతూ ఉంటుంది. వీరి మనస్సునకు ఆవేశము ఎక్కువ, విమర్శ తక్కువ, చాంచల్యము కూడా తరచుగా కలుగుతూ ఉంటుంది. భిన్న విషయములు వాటి మీద మనస్సు త్వరితముగా పరిగెడుతూ ఉంటుంది. స్థిరముగాను ప్రశాంతముగాను ఉన్న సమయములలో వీరి మనస్సునకు చక్కని దర్శన జ్ఞానము కలుగుతూ ఉంటుంది. అనగా విమర్శ జ్ఞానము కాదు. అట్టి సమయము అందు అప్రయత్నముగా అతి సూక్ష్మాంశములతో ఏ విషయమైనను వీరికి గోచరిస్తుంది. వీరికి తెలియని ఆవేశము వీరిలో ప్రవేశించి వీరికి తెలియని అంశములను కూడా సంభాషించుట, రచనలు చేయుట జరుగుతూ ఉంటుంది. ఉపన్యాస వేదికలపై చూచి చదువుతున్నట్లు వీరు ఎరుగని సత్యములు వీరి నోట అప్పుడప్పుడు వెలువడుతూ ఉంటాయి. సంగీతమున ప్రావీణ్యముంటే మాత్రము వీరి సామర్థ్యమునకు మించిన గాన వైభవము, ఆవేశమయములతో వీరు శ్రోతలను ముంచెత్తుతూ ఉంటారు. వీరిని నమ్మించుట, మోసపుచ్చుట చాలా సులభము. కానీ ప్రశాంతముగా ఉండగలిగితే వీరు ఎదుటివారి మనస్సు అద్దమునందువలే చూస్తూ ఉంటారు. కల్పిత కథలు, దేవతలు, భూత ప్రేతాదికములు, మాంత్రికుల కథలు వీరి మనస్సును ఆకర్షిస్తూ ఉంటాయి. సముద్ర తీరము వీరి నివాసమునకు చాలా యోగ్యము. సముద్రమును చూచుచు ఉదయాస్తమయము అటువంటి దృశ్యములు సముద్రమున ప్రతిబింబించుట చూచినప్పుడు వీరి మనస్సు భావోద్రేక తరంగితమై గంతులు వేస్తూ ఉంటుంది. కవులుగా, చిత్రకారులుగా, గాయకులుగా, కల్పనా కథల రచయితులుగా వీరి ప్రజ్ఞను ఉన్నత సీమలలో విహరింపచేసి గంభీర భావములతో సహృదయులను ఉర్రూతలూగిస్తారు. జల ప్రయాణములు వీరిని హెచ్చుగా ఆకర్షిస్తాయి. సాహస కృత్యములకు దారితీస్తూ ఉంటాయి వీరి ఆలోచనలు. సామాన్యముగా వీరు జలగండములు వీరికి తటస్థించు ఉంటాయి. బాట వెంట నడుచినప్పుడు వీరు సూటిగా నడవలేరు. కొంత దూరము కుడి, కొంత దూరము ఎడమవైపులకు ఐమూలలుగా నడుస్తూ ఉంటారు. ఎక్కువ కాలము స్థిరముగా ఒకే వైఖరిలో కూర్చోలేరు. వీరికి చురుకుదనము ఎక్కువ. ఎప్పుడూ ఏదియో ఆలోచిస్తూ దేనికోసమో త్వరగా పరుగులు పెడుతూ ఉంటారు. ఏవేవో పనులు చేయుచు తిరుగుతూ ఉంటారు. వీరికి మిత్రుల సంఖ్య కూడా హెచ్చుగా ఉంటుంది. అనతి కాలములో వ్యక్తులు వీరిచే ఆకర్షింపబడి వీరితో తమ జీవిత సమస్యలను ఆ సమస్యల రంగములలో గాఢముగా ముడిపెట్టుకుంటూ ఉంటారు. వీరికొక స్థిరమైన స్వభావము ఉండదు. ఎవరితో కలిసి ఉన్నప్పుడు అట్టి స్వభావముతో ప్రవర్తిస్తూ ఉంటారు. కనుక వీరి మేలు కోరువారగు సింహరాశిలో జన్మించిన వారొకరితో జీవితము ముడిపెట్టుకొనుట మంచిది. అప్పుడు వీరికి స్థిరత్వము, సౌఖ్యము, జయము తప్పక కలుగుతాయి. వీరికి జ్ఞాపక శక్తి హెచ్చుగా ఉంటుంది. చిన్నతనము నుండి జరిగిన సన్నివేశములు,
కలిసిన వ్యక్తులు స్పష్టముగా జ్ఞప్తి అందించుకుంటారు. వీరే పని స్వంతముగా సాధించలేరు. మరి ఒకరి ప్రోత్సాహం ఉంటే వీరు సాధింపలేని కార్యములే ఉండవు. అన్నీ వీరు సాధిస్తారు. వీరికి నచ్చిన వారి కొరకై వీరి కాలమును, ధనమును, వస్తు సంపదను సమస్తమును వెనుక చూపు లేక వినియోగము చేసి సమర్పణ చేయగలరు. వీరికి నష్టము కలుగుచున్నను, శ్రమ కలుగుచున్నను, అనారోగ్యము కలుగుచున్నను లెక్క చేయక సహాయము, సేవ, సంరక్షణము చేయగలరు. వీరి ఆవేశములో ఒక్కొక్కప్పుడు వీరి సమస్తము దుర్వినియోగము జరుగు అవకాశం ఉంటుంది. కొందరు వీరిని నమ్మించి మోసగించి వీరి సమస్తమును అపహరించుటకు కూడా కొందరిలో అవకాశం ఉంటుంది. వచ్చే వారము మరికొన్ని విశేషములు చెప్పుకుందాము. స్వస్తి సశేషం.